శ్రీగురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురు. కృష్ణం వందే జగద్గురు. నిన్నటి వరకు మనం 2వ అధ్యాయములో 25వ శ్లోకం వరకు చూసాము. నిజానికి ఈ 25వ శ్లోకం వరకు ఏదైతే శ్రీకృష్ణ చెప్పారో అది పూర్తిగా ఉపనిషత్తుల యొక్క బ్రహ్మ విద్య. డైరెక్ట్గా ఉపనిషత్తులని ఆ ఆత్మ విద్యను చెప్పడం జరిగింది. ఎందుకంటే అర్జునుని యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించే విధంగా చేయడానికి శ్రీకృష్ణ 3 రకములైనటువంటి వాదనలు తీసుకొచ్చారు. మొదటిది తత్వం పరంగా ద్రోణ భీష్మ యావత్తు సైన్యం అంతా ఆత్మస్వరూపమే. అర్జున, నీవు నేను అందరూ ఆత్మస్వరూపాలు. ఆత్మ నిత్యం, సత్యం, సర్వవ్యాపి, అప్రమేయం, అకర్త, అభోక్త, నిర్వికారం అంటే లేనిది, నిర్వికార. ఇలా ఆత్మ యొక్క స్వరూపం చెప్పి యుద్ధం చేయడం వలన నీకెటువంటి శోకం కారణం కాదు అని తెలియజేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న ఊహ, అంటే ఒక కల్పన. సరే అర్జున, నీవు ఆత్మతత్వమును అంగీకరించలేదు అనుకుందా. అర్జున, ఆత్మతత్వాన్ని అంగీకరించడం లేదు, నువ్వు అంగీకరించట్లేదు. ఓకే, అయినప్పటికీ ఏంటి అంటే ఆత్మ అనేది నిత్యము శాశ్వతము అలా కాకుండా ఒకవేళ ఆత్మ కేవలము పుడుతుంది అనుకుందాం, కేవలం జస్ట్ అంటే అప్పుడు ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతాలు ఉండేవి అనమాట. అప్పుడు కూడా అంటే ఆత్మ అనేది క్షణికము, అంటే పుడుతుంది పోతుంది, వస్తుంది పోతుంది. బుద్ధిజంలో ఇలాంటిది ఉంది ఒకటి, యోగాచార మతము లేదా క్షణిక విజ్ఞానవాద అంట. సో ఆ విధంగా చూసుకున్న ఆత్మ నిత్యము పుడుతున్నది. ఓకే, ఆత్మ నిత్యం పుడుతున్నది. ఒకవేళ ఆత్మ శరీరమే అనుకుందాం, పోనీ నువ్వే అనుకున్నావు, శరీరంగా భావిస్తున్నావు అంటే నిత్యము ఆత్మ చనిపోతుంది కదా, మన కళ్ళను చూస్తున్నాం, మన ప్రత్యక్ష ప్రమాణం. అందువలన అర్జునుడికి ఒక స్టెప్ కిందకి దిగి చెప్తున్నారనమాట. అథ చైనం నిత్యజాతం, అథ చైనం నిత్యజాతం, అథ చైనం నిత్యజాతం, నిత్యం వా మన్యసే మృతం, నిత్యం వా మన్యసే మృతం, నిత్యం వా మన్యసే మృతం, తథాపి త్వం మహాబాహో, తథాపి త్వం మహాబాహో, తథాపి
త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. నైవం శోచితుమర్హసి. నైవం శోచితుమర్హసి. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం. తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, సరే అర్జున, నేను చెప్పినటువంటి ఈ ఆత్మతత్వం నీకు ఇష్టం లేదు, అంగీకారం లేదు. అయినప్పటికీ ఆ ఆత్మ అనేది నిత్యము పుడుతుంది అనుకుందాం. అదేవిధంగా ఆత్మ నిత్యము మరణిస్తుంది అనుకుందాం. అంటే ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏదైనా సరే మన కళ్ళ ముందు పుట్టింది అనుకుందాం. పుట్టింది ఎప్పుడు కూడాను దానికి ఆ డేటు, అంటే జననం డేటు ఉందనుకోండి. మరణం డేట్ అనేది తథ్యం కదా. మనం రోజు న్యూస్ పేపర్లో చూస్తుంటాం, మరణించిన వారు అలా పడుతుంటాయి. అదేవిధంగా ఎక్కడైనా బరియల్ గ్రౌండ్లో కానీ అది చూసామనుకోండి, ఆ ప్లేట్ పెడతారు, జననం తేదీ డాష్ మరణం తేదీ. అందువలన ఈ శరీరం అనేది ఎప్పుడైతే పుడుతుందో అది మరణించడం తథ్యం. యత్ కృతకం తత్ నాశం తత్ అనిత్యం అంటారు. అంటే ఏదైతే పుడుతుందో అది నాశనం తథ్యం. అందువలన మన పురాణాల్లో చూడండి, ప్రతి అసురుడు కూడాను భీకరమైనటువంటి తపస్సు చేస్తారు. అప్పుడు బ్రహ్మ విష్ణు శివ ఎవరో ఒకరు ప్రత్యక్షమయ్యి వత్స వరం కోరుకొనుము అంటారు. వాళ్ళు ఏమంటారు? నాకు మరణం లేని అమృతత్వం కావాలి ప్రభు అని కోరుకుంటారు. వాళ్ళేమంటారు? అది ఒక్కటి తప్ప ఏదైనా కోరుకో, ఎందుకంటే నీవు శరీరంగా పుట్టావు కాబట్టి ఈ శరీరంకు మరణం తథ్యం. కాబట్టి వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారు? ఏదో ఒక రకంగా బయట మరణం వద్దు, లోపల మరణం వద్దు, పగలు వద్దు, రాత్రి వద్దు, అలా అనేక రకమైన ఆలోచనలు చేస్తారు. వాళ్ళు ఎన్ని ఆలోచనలు చేసినప్పటికీ ఈ బ్రహ్మ విష్ణు శివ ఎవరైతే ఉంటారో వీరు ఆల్రెడీ చూసుకుంటారన్నమాట. ఏదో ఒకటి చిన్న చిన్న అవకాశం, లూప్ హోల్, తథాస్తు అంటారు. అది ఒక్కటి సరిపోతుంది వాళ్ళకి ఫినిష్ చేయడం. అందువలన ఈ తపస్సులు కర్మలు ఎన్నైనా సరే నువ్వు శాశ్వతంగా శరీరంగా ఉండలేవు. అంతెందుకు, మనకి అవతార పురుషులుగా వచ్చినటువంటి రామకృష్ణ వారు కూడా శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే. వారికి కూడా ఆ యొక్క అవతరించిన దినము జన్మాష్టమిని జన్మం చేస్తున్నాం ఉత్సవం. అదేవిధంగా వారికి చనిపోయారు అని మనం అనం, ఎందుకంటే అది మన భక్తి, మన యొక్క ప్రేమ. ఏమంటాము? అవతారమును చాలించారు, స్వర్గారోహణం అయ్యారు అని గొప్పగా చెప్తాం. అదేవిధంగా మహాత్ములు ఎవరైనా సరే శరీరం విడిచిపెడితే ఏమంటాము? చనిపోయారు అనకూడదు, అనం. మహాసమాధి అయ్యారు. మీరు ఏ పదం వాడినా
శరీరం మాత్రము నాశనం అయ్యిందనేది మాత్రం సత్యం. అందువలన ఈ విషయం ఒకవేళ నువ్వు గమనించినప్పటికీ అర్జున, నువ్వు శోకించడానికి అవసరమే లేదు, అసలు అర్హత లేదు నీకు. ఎందుకంటే ఈ శరీరాన్ని శాశ్వతంగా ఉంచాలని ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. కాయకల్పం అనే ఒక ప్రయోగం చేస్తున్నారు కొంతమంది. అంటే శరీరాన్ని నాశనము కాకుండా ఉంచేటట్లుగా. ఆ మధ్యకాలంలో అమెరికాలోను ఆస్ట్రేలియాలోను చాలా మంది దీని వైపు వెళ్ళారు. కాయకల్పం కాయకల్పం అని. విచిత్రం ఏంటంటే ఎవరైతే కాయకల్పం అనే దాని ట్రీట్మెంట్ ని ప్రయోగం చేస్తున్నారో, స్టార్ట్ చేశాడో, ఆయన చనిపోయాడు ఇప్పటికే. అది ఒక్కటి చాలు మనకు రుజువు. ఈ భూమి మీద ఈ పంచభూతములతో వచ్చిన ఏ శరీరము కూడా, అది రామ కృష్ణ ఎవరిదైనా, బుద్ధ భగవాన్ ఎవరిదైనా, శరీరం పంచభూతములతో వచ్చిన ప్రకృతిలోనే కలిసిపోతుంది. ఇది సత్యం. కాబట్టి హే అర్జున, ఒకవేళ ఆత్మ నేను చెప్పే తత్వంగా నీవు అంగీకరించకపోయినా, నిత్యము పుట్టేది, నిత్యము చనిపోయేది అయినప్పటికీ నువ్వు శోకించడానికి అర్హత లేదు నీకు. ఎందుకంటే దాన్ని ఆపే శక్తి నీకు లేదు కదా. అందువలన శోకించడంలో అర్థమేముంది, అది వ్యర్థం తప్ప అని ఒక రకంగా ఒక స్టెప్ కిందకు వచ్చి శ్రీకృష్ణ అర్జునుడికి ఈ విధంగా చెప్పారు. అయితే ఇంతకీ ఈ నిత్యము పుట్టడము, ఈ నిత్యం మరణించడము ఎట్లు, ఎలా? జాతస్య హి ధ్రువో మృత్యుః, జాతస్య హి ధ్రువో మృత్యుః, జాతస్య హి ధ్రువో మృత్యుః, ధ్రువం జన్మమృతస్య చ, ధ్రువం జన్మమృతస్య చ, ధ్రువం జన్మమృతస్య చ, తస్మాదపరిహార్యేర్థే, 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 న త్వం శోచితుమర్హసి, న త్వం శోచితుమర్హసి, న త్వం శోచితుమర్హసి, జాతస్య హి ధ్రువో మృత్యుః, ధ్రువం జన్మమృతస్య చ, జాతస్య హి ధ్రువో మృత్యుః, ధ్రువం జన్మమృతస్య చ, జాతస్య హి ధ్రువో మృత్యుః, ధ్రువం జన్మమృతస్య చ, తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి, తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి, తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి. ఎందుకంటే ఏ అర్జున, జాతస్య మృత్యుః ధ్రువం. ఏ అర్జున, ఒక రకంగా చూడు, నీ ప్రత్యక్షమైనటువంటి నీ కళ్ళతో చూడు, ఈ సమాజంలో చూడు, ఏదైనా పుట్టిన వస్తువు గాని వ్యక్తి గాని శాశ్వతంగా ఉంటుందా అని అడుగుతున్నాడు ప్రశ్న. చూడు, నీ ప్రత్యక్షంగా చూడు, దర్శించు. ఎవరైనా ఇంతవరకు శరీరంతో వచ్చిన వారు శాశ్వతంగా ఉన్నారా? ప్రత్యక్షంగా చూసుకో అన్నాడు
అర్జునుడికి అర్థమవుతుంది. అవును, అవును కదా. ఇప్పుడు శాంతనుడి నుండి వచ్చినటువంటి వారు ఎక్కడున్నారు? మా పూర్వీకులందరూ కూడా మన కళ్ళ ముందే పోతున్నారు కదా. చాలా మంది తక్కువ వయస్సులోనే శరీరం విడిచిపెడుతున్నారు కదా. ప్రత్యక్షంగా చూసుకో అర్జున. జాతస్య మృత్యు ధ్రువం. జాతస్య అంటే పుట్టిన వారి యొక్క, అంటే శరీరం, పుట్టిన శరీరం యొక్క మరణం తథ్యం, దాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి పుట్టిన వారి మరణం తప్పదు. అదే విధంగా మృతస్య అంటే చనిపోయిన యొక్క శరీరం యొక్క మృతస్య జన్మ ధ్రువం. శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ శరీరం పొందడం అనేది తథ్యం. ఎలా చెప్తున్నారు మీరు? ఎలా చెప్తున్నారంటే, ఒక వ్యక్తి శరీరంతో వచ్చినప్పుడు వారిలో ఉన్నటువంటి ఆ సూక్ష్మమైనటువంటి ఆ వాసన, సంస్కారం, ఆ అలవాట్లు, వారిలో ఉన్నటువంటి ఆ తెలివితేటలు కానీ ఏదైనా అవని పుట్టిన వెంటనే అందరు శిశువులు ఒకలాగే ఉంటారు. కానీ వారిలో ఉన్నటువంటి ఆ సూక్ష్మంగా ఉన్నటువంటి సంస్కార వాసనలో అద్భుతమైనటువంటి తేడా కనిపిస్తుంది మెల్లమెల్లగా. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? కాబట్టి దీనికి ఒక కంటిన్యూ అంటే ఒక ప్రవాహంగా ఉంటున్నది, ఒక ప్రవాహంగా ఉంటున్నది. అందువలన మనము ఈ నది చూసామనుకోండి, ఆ నీరు ఎప్పుడు అదే నీటిలో నేను స్నానం చేస్తున్నానని భ్రమ పడతాం మనం. కానీ నేను గంగా నదిలో స్నానం చేసిన తర్వాత ఆ నీరు సముద్రంలో కలిసిపోయింది. కానీ నేను ఎప్పుడు ఏమంటాను? ఎప్పుడు అదే గంగా నదిలో అదే నీరు స్నానం చేస్తున్నాను అని భ్రమపడుతుంటాను. కాబట్టి నిత్యం వస్తుంది, పోతుంది. సో ఈ ప్రవాహంలో మనకి అర్థం కాక అదే నీరు అని భ్రమపడినట్లుగా ఈ యొక్క శరీరం అనేది పుట్టిన వెంటనే కొంత సమయం తర్వాత అది మరణించక తథ్యము. మరణించినది పుట్టక మానదు. ఈ విషయంలో నువ్వు చూసుకున్నా అర్జున, నువ్వు శోకించడానికి అర్హత లేదు నీకు. ఎందుకు? ఈ సృష్టిలో ఏదైతే జన్మించిందో, ఏదైతే తయారు చేయబడ్డాదో అది కొంతకాలంకు నాశనం అవుతున్నది. ఇది సత్యం, మనందరము చూసినదే. తస్మాత్ అందువలన అపరిహార్యే అంటే అర్థే, చాయిస్లెస్ అంటే నీకు ఎటువంటి ఒక అవకాశం లేని, ఒక అవకాశం అంటే దాన్ని మార్చే అవకాశం లేని ఒక స్థితిని అపరిహార్యే అంట. అలాంటి విషయంలో అర్థే, అలాంటి విషయంలో శోచితం నా అర్హసి, శోకించడం అనేది నీకు తగదు. ఎందుకు తగదు? ఇప్పుడు అది మార్చే ఉండేటట్టే నువ్వు మార్చాలి. మనం ముందే చెప్పాం మన ప్రేయర్స్, హే పరమాత్మ ఈశ్వర, మార్చగలిగేది ఏది ఉంటే దాన్ని మార్చే శక్తి నాకు ప్రసాదించుము అడిగాము. హే పరమాత్మ, ఏదైతే మార్చలేనో చాయిస్లెస్ సిచ్యువేషన్ ఇది, ఈ యొక్క శరీరంగా పుట్టడము, మరణించడము, ఇది చాయిస్లెస్. ఇది నీకు మార్చే చేతిలో, నీ చేతిలో లేదు మార్చేది. ఇలాంటి సిచ్యువేషన్ని, ఇలాంటి సంఘటనని అంగీకరించే, యాక్సెప్ట్ చేసే, స్వీకరించే ఆ శక్తి నీకు కావాలి. అది ఈశ్వరుని ప్రార్థించాలి. మరి ఏది మార్చగలిగేవి, ఏవి మార్చలేనివి? ఈ రెండింటి మధ్య ఆ తేడాను గమనించే వివేక జ్ఞానం నీకు కావాలి. అది లేకే మనకి కష్టాలు, దుఃఖము, శోకము. కాబట్టి అర్జున, ఈ జన్మించడము, మరణించడము ఇది తథ్యం, ధ్రువం, నిశ్చితం. ఇది నీ చేతిలో లేదు. కాబట్టి
నీ చేతిలో లేని విషయం పైన నువ్వు శోకించడం వ్యర్థం, అంటే సమయం వృధా అని చెప్తున్నారు. కాబట్టి అర్జున, ఇలాంటి పరిస్థితిని నువ్వు మరొకంత భయపడి ఇంకా శోకించి దుఃఖములు ఉండడం కంటే దీన్ని హుందాగా అంగీకరించడమే మంచిది, శ్రేయస్. కాబట్టి నువ్వు శోకించడానికి కారణము లేదు. ఇంకేం చెప్తున్నారు? అవ్యక్తాదీని భూతాని, అవ్యక్తాదీని భూతాని, అవ్యక్తాదీని భూతాని, వ్యక్తమధ్యాని భారత, వ్యక్తమధ్యాని భారత, వ్యక్తమధ్యాని భారత, అవ్యక్త నిధనాన్యేవ, అవ్యక్త నిధనాన్యేవ, అవ్యక్త నిధనాన్యేవ, అత్ర కా పరిదేవనా, తత్ర కా పరిదేవనా, తత్ర కా పరిదేవనా, అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత, అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత, అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత, అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా, అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా, అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. హే భారత, అంటే ఏ భరత కులోద్భవ, హే అర్జున, భూతాని అంటే సకల ప్రాణులు, అవ్యక్త ఆధీని అంటే ఏంటి? అవ్యక్తము వ్యక్తమవడము, ఉండడము, మళ్ళీ వెనక్కి లైవైపోవడం. అవ్యక్తాదీని అంటే ఏంటి? ప్రతి ప్రాణి, ప్రతి అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క భూతాన్ని అంటే ప్రతి ప్రాణులన్నీ కూడా ఒక్కొక్క సమయంలో అవ్యక్తంగా బీజ రూపంలోనే ఉంటున్నాయి. నిన్న మనం చూసాం, ఒక చెట్టు విత్తనం ఉన్నది. విత్తనం మనం నాటుతుండేటప్పుడు అది సూక్ష్మంగా బీజ రూపంలోనే ఉంటున్నది. ఏంటి? యావత్తు చెట్టు, ఆ కొమ్మలు, ఆ రెమ్మలు, ఆకులు, పత్రము, పుష్పాలు, ఫలాలు, ఊడలు, వ్రేళ్ళు, ఇన్ని రకాలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి అంటే ఇవన్నీ కూడా ప్రకటము కాకముందు అవ్యక్తంగా అంటే వ్యక్తము కాని స్థితి బీజములోనే ఉన్నాయి. అంటే అన్ని కూడా బీజములో ఉన్నప్పటికీ అవి ప్రకటము కాకుండా సూక్ష్మంగా ఉన్నాయి. ఎప్పుడైతే మనం భూమిలో నాటామో వాటికి ప్రకటన అవ్వడానికి అనుకూల పరిస్థితి ఏర్పడినది. అప్పుడు అవి ప్రకటమవుతుంది 1 by 1 క్రమంగా. అదే విధంగా ఇప్పుడు 70-80 కేజీలు ఉన్నటువంటి ఈ శరీరము తల్లి గర్భంలో మొట్టమొదటిగా బీజ రూపంలోనే ఉంటున్నది. శుక్రము శోణితము కలయిక అంటారు. స్త్రీ పురుష సంయోగములో ఒక బీజ రూపములో ఉన్నటువంటిది అలాగ వ్యక్తం అవుతూ 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 తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత శిశువు పెరిగి, మనకింత ముందు శ్లోకంలో చెప్పారు, కౌమారం, యౌవనం,
జర అంటే వృద్ధాప్యం, ఇవన్నీ మారుతున్నాయి కదా. ఇవన్నీ కూడా శిశువు పుట్టక ముందు ఎక్కడ ఉన్నాయి? బీజ రూపములోనే తల్లి గర్భంలో ఉన్నాయి కాబట్టి ప్రకటమవుతున్నాయి క్రమంగా. అందువలన బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహా యోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురు మూర్తయే నమయితం శ్రీ దక్షిణామూర్తయే. దీనికి ఆది శంకరాచార్యులు దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక శ్లోకం రాశారు. అంటే ఈ ఏవత్తు ప్రపంచమంతా కూడా ప్రకటన కాకముందు పరమాత్మ యందే బీజావస్థలో ఉన్నటువంటి తత్వంగా ఉంది. మరి ఎలా ప్రకటమైంది స్వామి అంటే, మనం ఇప్పుడే ధ్యానంలో చెప్పుకున్నాం, మీరు ఒక జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఉన్నారు. కానీ పడుకున్నాం కదా, మనం కల్పన చేశాం కదా, ఊహ. పడుకునేటప్పుడు మనలో ఉన్నటువంటి ఒక శక్తి, దాని పేరు మినీ మాయ లేదా నిద్రాశక్తి అంటారు. ఆ నిద్రాశక్తి ఆధారంగా మీ దగ్గర ఉన్నటువంటి ఆ వాసనలు, ఆ అలవాట్ల నుంచి వచ్చినటువంటి సంస్కారం ద్వారా స్వప్నాన్ని, ప్రపంచాన్ని మనము నిర్మించాము. నిద్రలో నిర్మించి మనం మర్చిపోయి నేనే నిర్మించాననేది జ్ఞానం మర్చిపోయాం. అందులో ప్రవేశించాం. మనకి రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి కన్ఫ్యూజ్డ్ గార్డెన్ అంటారు. మాయా వనం. మన మహాభారతంలో మాయావనం వస్తుంది, హిడింబ సూర అని. అలాగా స్వప్నం కూడా మనమే నిర్మించి దాంట్లో ప్రవేశించి ఒక వ్యక్తిని నేను అని గట్టి పట్టుకున్నాం, ఆలింగనం చేసుకున్నాం. ఎప్పుడైతే స్వప్నంలో ఒక వ్యక్తిని మనం ఆలింగనం చేసుకున్నామో, నేను వేరు, స్వప్నము ప్రపంచమంతా వేరు అనే భ్రమలోకి పడ్డాం మనం. అప్పుడేమైంది? ఆ స్వప్నంలో జరుగుతున్న అన్ని పరిణామాలకు, స్వప్నంలో వ్యక్తికి జరుగుతున్న పరిణామాలకు కలిగే దుఃఖము నాకే జరుగుతుంది అని భ్రమిస్తున్నాం. ఎక్కడ? స్వప్నంలో. కాబట్టి ఈ స్వప్నంలో కూడా రాగము, శోకము, మోహముతో అర్జునుడు వలె స్వప్నంలో మనము శోకిస్తున్నాము. కానీ ఈ స్వప్నము నేనే నిర్మించాను, నేనే నా ఆట, నా క్రీడ అనే జ్ఞానం ఎప్పుడు తెలుస్తున్నది? స్వప్నం నుండి మేల్కొన్న తర్వాత, అరే ఈ స్వప్నం నేనే కదా నిర్మించాను, దీనికోసం నేనెందుకు భయపడాలి, దుఃఖించాలి అనే జ్ఞానోదయం ఎప్పుడు కలుగుతుంది? స్వప్నం నుండి బయటికి వచ్చాక కలుగుతుంది. మీరు గమనించండి, స్వప్నంలో ఉన్నంత వరకు ప్రతి ఒక్కటి యథార్థము నిజమనిపిస్తుంది. స్వప్నంలో మీరేమది ఒట్టిదే కదా స్వామీజీ, స్వప్నం నిజం కాదు కదా ఇప్పుడు అంటున్నారు బయట వచ్చి. స్వప్నంలో ఉన్నంత కాలము అంతా నిజమే, నాకు ఈ సుఖము, దుఃఖము, ఈ పిల్లలు నా మాట వినట్లేదు, వాళ్ళు చదవట్లేదు, పెళ్లి చేసుకోమని వారికి పెళ్లి చేసుకోవట్లేదు, ఇవన్నీ ఉన్నాయి స్వప్నంలో. మీకు ఈ బాధలు, సుఖము, దుఃఖాలు. స్వప్నం నుండి బయటికి వచ్చాక, మేల్కొన్నాక, అరే స్వప్నం అంతా మాయే, ఏం లేదే అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ జాగ్రత్తలో మనం పాఠం వింటున్నాం. ఇది మరి ఎలాగ క్రియేట్ అయింది స్వామి అంటే, శుద్ధమైనటువంటి ఆత్మ లక్షణం చెప్పారు కదా 25వ శ్లోకం వరకు.
ఆ ఆత్మ తన యొక్క మాయాశక్తి అనే 3 గుణముల ద్వారా సత్వము, రజస్సు, తమస్సు వాటి గుణములతో ఒక జాగ్రత్త ప్రపంచాన్ని నిర్మిస్తున్నాము. మనమే నేను నిర్మిస్తున్నాను. నిర్మించి అందులోకి ప్రవేశించి ఒక వ్యక్తిని ఈ శరీరం ఉన్న వ్యక్తిని స్వామి మిస్టర్ స్వామి, నేను స్వామి అని మమేకమయ్యాను కదా. ఎప్పుడైతే నేను స్వామిను, ప్రపంచం వేరుగా ఉన్నది, అప్పుడు నా చుట్టూ ఉన్న ప్రపంచంలో కలిగే పరిణామాలకు, నా శరీరంలో కలిగే పరిణామాలకు నాకే కలుగుతుంది అనే ఒక భ్రమతో దుఃఖిస్తున్నా, శోకిస్తున్నా. ఇప్పుడు నేనే ఈ జాగ్రత్త ప్రపంచాన్ని కూడా నిర్మించాను, అందులో నేను ప్రవేశించాను, నేను ఒక వ్యక్తిగా తాదాత్మ్యం అంటే మమేకమయ్యాను, ఐడెంటిఫై. ఈ జ్ఞానము నాకు ఎప్పుడు తెలుస్తుంది? ఈ జాగ్రత్త అనే ఈ యొక్క నిద్ర నుండి మేల్కొని నేను ఆత్మస్వరూపాన్ని, నిత్యము చిదానంద రూపం శివ నేనే అని జ్ఞానము నిష్ఠ మీ అనుభవంలో వచ్చినప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్నం వలె మీకు అనుభవంలో వస్తున్నది. అందుకే మహాత్ములు ఏమంటారంటే ఈ జగత్ అనేది కల్పన, మరి జీవ అనేది కూడా కల్పనే. జగత కల్పన, జీవ కల్పన, ఆదిశ కల్పన, దీర్ఘ స్వప్న. జగత కల్పన, జీవ కల్పన, మొత్తమ కల్పన, దీర్ఘ స్వప్నం. మాయాజాలం, ఇంద్రజాలం, మాయా స్ట్రీట్, మాయా థాట్, మాయా ఆలోచన, మాయా ప్లాన్, మాయా డ్రామా, ఇదంతా మాయాజాలము, ఇంద్రజాలము, ఇదంతా ఇంద్రజాలము అని. అయితే ఏంటి? నథింగ్ ఎగ్జిస్ట్, నథింగ్ బిలాంగ్స్ టు మీ, ఐ యామ్ నెయిదర్ మైండ్ నార్ బాడీ, immortal self I am, nothing exists, nothing belongs to you, you are neither mind nor body, immortal self you are అని మహాత్ములు చెప్తారు. అంటే ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపము అనే ఒక ఎరుకతో నిత్యము మీరు ఉంటే ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కూడాను ఒక ప్లే, ఒక డ్రామా, ఒక సినిమా అవుతుంది. అయితే సినిమా కాబట్టి మనం అంత సీరియస్ గా ఎందుకు ఉండాలి స్వామి అనకూడదు. సినిమా అయినప్పటికీ మనం సీరియస్ గా అలాగా యాక్టింగ్ చేస్తూ ఉండాలి, లేకపోతే సినిమా ఫ్లాప్ అయిపోతుంది. బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. కాబట్టి మనం తెలిసి బాగా అన్ని తెలిసే యాక్టింగ్ చెయ్యాలి. మన వాళ్ళు చూడండి సినిమాలో, నేను ఒక వ్యక్తిని తెలిసి కూడా వాళ్ళు ఒక బిచ్చగాడు క్యారెక్టర్ ఏవో వేస్తుంటారు. అవి వేస్తున్నప్పటికీ వాళ్ళకు లోపల తెలుస్తూ నేను బిచ్చగాడిని కాదు అని. అందువలన ఈ విషయమైనటువంటి విషయంలో ఏ అర్జున, ప్రాణులన్నీ ఒకప్పుడు బీజ రూపంలోనే ఉన్నాయి, మధ్యలో ప్రకటమవుతున్నాయి, మళ్ళీ బీజ రూపంలోకి వెళ్ళిపోతున్నాయి. అంటే అవి పుడుతున్నాయి, ఉంటున్నాయి, మళ్ళీ కలిసిపోతున్నాయి. ఇప్పుడు మనకి సముద్రంలో చూడండి, ప్రశాంతంగా నీరు ఉన్నది, ఒక్కసారి అలలు పుట్టాయి, కొంత సమయం ఉంటున్నది, మళ్ళీ నీటిలో కలిసిపోతున్నాయి. అదే విధంగా యావత్ సృష్టి అంతా కూడాను నేను వ్యక్తిగా ఉన్నాను, పడుకున్నాను, స్వప్నం నిర్మించాను, స్వప్నంలో అలా కొంత దుఃఖం అనుభవించాను, సుఖం కూడా అనుభవించాను, మళ్ళీ స్వప్నం అనేది నాలో లయమైపోయింది. మనం సినిమా థియేటర్లో కూర్చుంటాం, ముందు అన్ని లైట్లన్నీ ఆపేస్తాడు. ఎందుకు? లైట్లుంటే మనము సినిమాని మనము పెద్దగా
అంగీకరించాం, అంతా డూబులో కనిపిస్తుంది. మొత్తం మనల్ని ఒక చీకటి, ఒక అజ్ఞానం అనే చీకటిలోకి తీసుకెళ్తారు. ఫస్ట్ అన్ని లైట్లు ఆపి, తర్వాత ఒక దైవ ప్రార్థనతో స్టార్ట్ అవుతుంది. ఏంటి? అంత మాయ. ఆ తెర పైన వైట్ ఉన్నటువంటి తెల్లని స్క్రీన్ పైన మొత్తం అలాగా స్వప్న ప్రపంచము, ఈ ప్రపంచంలో అలా నడుస్తూ ఉంటది. మళ్ళీ ఏమైంది? ఆ యొక్క ప్రొజెక్ట్ ఆపిన తర్వాత మళ్ళీ తెల్లటి స్క్రీనే ఉంటది అక్కడ. సో ఈ విధంగా అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత, అన్ని కూడా బీజ రూపంలో అవ్యక్తంగానే ఉన్నాయి, అవ్యక్తం నుండే వస్తూ ఉన్నాయి, మధ్య కాలములో కొంత సమయం ఉంటున్నాయి, తర్వాత తనలోకి లయమవుతున్నది. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు మీకు మన జీవితంలో అన్వయించుకునే ఒక విషయం నేను చెప్తాను. ఇది మీరు నోట్ చేసుకోవాలి మీ యొక్క మనస్సులో, మీ యొక్క బుద్ధిలో, హృదయంలో. ఏంట జీవిత రహస్యం స్వామీజీ? ఎలా ఉండాలి మనము? ఇప్పుడు గడిచిన కాలం అంటే భూతకాలం, పాస్ట్ టైం అంటారు. టైం గాన్, గతం గత అన్నాం కదా. గడిచిన కాలము మన చేతిలో ఏమైనా ఉందా? ఆలోచించండి ఒకసారి. మీరు బుద్ధి పెట్టి ఆలోచించాలి. మనమంతా బుద్ధిమంతులం కాబట్టి. బుద్ధిమంతులు అంటే బుద్ధి కలవారు అని అర్థం. సో గడిచిన కాలము మన చేతిలో ఏమైనా ఉందా? ఇసుమంత కూడా లేదండి, గడిచిపోయింది మన చేతిలో. 100% అవుట్, మన చేతిలో జారిపోయినది. పోని వర్తమానం ఇలా మన ముందు జరుగుతుంది కదా, ఈ జరుగుతున్నది కూడా ఏమైనా మన చేతిలో ఉందా? అబ్బే ఏమీ లేదండి. ప్రెజెంట్ కూడా మన చేతిలో ఏమీ లేదు. మరి జరగబోయే భవిష్యత్తు స్వామీజీ? భవిష్యత్తు కొంచెం ఇతోపి అంటే కొంచెం మన చేతిలో ఉన్నది. ఎలా? అందువలన భవిష్యత్తు కొంతవరకు మన చేతిలో ఉన్నదని తెలుసుకొని మీరు దానికి అనుగుణంగా మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు, ఈ 3 త్రికరణ శుద్ధిగా అంటారు. అంటే కాయ, వాక్కు, మనస్సు, ఈ 3 ద్వారా మీరు ఏవైతే తలపెడతారో వీటి ద్వారే భవిష్యత్తు క్షణం నిర్మించబడుతున్నది. ఏంటి? భవిష్యత్తులో కొంత మన చేతిలో ఉన్నది. ఎలా ఉన్నది? మంచి అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ ఆలోచనల ద్వారా, వివేకముతో, నిత్యము అనిత్యం అనే వివేకముతో, మంచి ఆలోచనల ద్వారా, మంచి మాటలు వ్యవహారము ద్వారా, మంచి పనులు కార్యక్రమాల ద్వారా మీరు చేయడం వలన మంచి భవిష్యత్తులో కొన్ని మార్పులు జరిగి అద్భుతమైనటువంటి భవిష్యత్తు నిర్మించబడుతూ ఉన్నది క్షణం. ఈ రహస్యాన్ని మన వాళ్ళు విడిచిపెట్టి జ్యోతిష్యుడి దగ్గర వెంటపడి, జన్మకుండలాలు ఈ టైంలో పుట్టాము, నా యొక్క పేర్లు అక్షరాలు మార్చండి, మా ఇల్లు యొక్క కిటికీలు ద్వారబంధములు మార్చండి, బల్లి ఇటు నుంచి అటు వెళ్ళింది, పిల్లి అటు నుంచి ఇటు వచ్చినది, పుట్టుమచ్చలు ఉన్నాయి. ఇవేంటండి? ఇవన్నీ కూడా పైత్యంతో పుట్టిన చాదస్తము అంటారు. కాబట్టి శ్రీకృష్ణ అంతటి వారే భవిష్యత్ అనేది ప్రతి క్షణము నిర్మించబడుతున్నది అని చెప్పారు. కాబట్టి మరి కృష్ణ, నువ్వు ఎలాగ కొంతవరకు భవిష్యత్తును చెప్పగలుగుతున్నావు అంటే శ్రీకృష్ణ అంటారు, మిత్రమా, నేను పూర్తిగా భవిష్యత్తును చూడట్లేదు, కానీ వారి యొక్క స్వభావమును బట్టి ఒక కొంత లెవెల్ వరకు భవిష్యత్తును నేను ఊహించగలను అంత ఖచ్చితంగా అని అంటారు. అందువలన మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మనది ఉండాలన్నా, గందరగోళంగా భవిష్యత్తు తయారు కావాలన్నా మన చేతిలో కూడా కొంత ఉంటున్నది. ఈ విషయాన్ని గమనించి ఆత్మస్వరూపులారా, మీరు జాగ్రత్తగా ఒక నియంత్రణతో, ఒక ఇంద్రియ మనస్సు నిగ్రహంతో, దైవ చింతనతో
ఆ రోజు స్టార్ట్ విత్ దైవ చింతన, ఎండ్ అంటే అంటే రోజు సమాప్తమైనటువంటి రాత్రికి అప్పుడు కూడా దైవ చింతన, రోజంతా కూడా చేసే కార్యక్రమం అంతా కూడాను ఈశ్వరుని యొక్క స్మరణ చింతనతో చేస్తే అది అద్భుతమైనటువంటి బంగారు భవిష్యత్తు అవుతుంది. మీ యొక్క జన్మ యొక్క సార్థకత, పూర్తి ప్రయోజనము సిద్ధిస్తుంది. అయితే స్వామి, మా కాడ అంతా కొన్నిసార్లు డబ్బులు ఉండవు కదా, ఇవన్నీ మేము సాధించగలమా? డబ్బులతో పని లేదని శంకరాచార్య అలాగే శ్రీకృష్ణ కూడా చెప్తారు. ఏంటి? ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరః యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అంటే మనమేమనుకుంటాము, ఏవైనా కార్యక్రమాలు ఎక్కువగా ఒక మెటీరియల్స్ అంటే ద్రవ్య పదార్థములతో, బాజా భజంత్రీలతో అంగరంగ వైభవంగా పెద్ద డీజేలు సౌండ్లు పెట్టుకొని ఈ విధంగా చేస్తేనే మనము ధర్మ కార్యక్రమాలు యజ్ఞ యాగాలు చేసినట్టు ఫీల్ అవుతాం. అందులో మనం పూర్తిగా అలసిపోయి ఇంకా కదలలేకుండా వారం రోజుల పాటు మనం ఇంటికే పరిమితం అయితే అప్పుడు మనకి సంతృప్తి కలుగుతుంది, బాగా మనం కార్యక్రమం చేశామని. కానీ అది దీనికి ప్రామాణికం కాదు అని మహాత్ములు, జీవన్ముక్తులు, యోగులు చెప్తున్నారు. ఏమంటున్నారు? నీ హృదయములో ప్రతి గుండె కొట్టుకోవడంలోను, నీ యొక్క ఆహార పదార్థం జీర్ణం చేయడంలోను, రక్త ప్రసరణ వెనుక, శ్వాస వెనుక ఆ చైతన్య ఆత్మ పరమాత్మయే ఆత్మగా ఉంది. కాబట్టి నాలో ఉన్న ఆత్మయే పరమాత్మ అని భావించి, నా బుద్ధి అంతా కూడా ఆ ఆదిశక్తిగా భావించి, ఈ పంచప్రాణాలు ఇంద్రియముల ద్వారా ఏమైతే జరుగుతున్నాయో అన్ని పరమాత్మకి అభిషేకం జరుగుతుంది, భావన చేయమన్నారు. అప్పుడేమైంది? ఈ శరీరమే పరమాత్మకి దేవాలయం అయిపోయినది. అప్పుడు మీరు ఏమి చూసినా, ఏమి వింటున్నా అన్ని పరమాత్మకి అభిషేకం అవుతున్నది. మీరు ఎక్కడికి వెళ్ళి వెళ్తున్నా ఆ పరమాత్మ మీలో ఉన్నాడు కాబట్టి ఆత్మగా ప్రదక్షిణ అవుతుంది, భావన చెయ్యండి. మీరు ఏం మాట్లాడుతున్నా అంతా పరమాత్మ నుండి వాక్గా వస్తున్నది కాబట్టి పరమాత్మకే స్తోత్రము మంత్రం అవుతున్నది. అదేవిధంగా మీరు అలసిపోయినప్పుడు, మీరు అలాగ విశ్రాంతి తీసుకున్నప్పుడు కూడా పరమాత్మలోనే లయమైనట్టు సమాధిలో ఉన్నానని భావన చెయ్యండి. ఈ విధంగా చేస్తే మీరు బ్రష్ చేస్తున్నప్పుడు కూడాను పూజ చేసినట్టు అవుతుంది. మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడాను లోపల పరమాత్మకి శుభ్రం అవుతున్నది. వంట చేసిన, వడ్డించిన, నీరు త్రాగిన, అన్నం తింటున్నా అంటే లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు ఏ కర్మ చేసినా పరమాత్మకే పూజ అవుతుందని భావన ఉన్నదే 24 గంటలు దీన్ని చింతన ధ్యానం అంటారు. దీనికి ఖర్చు ఏమి కాలేదు కాబట్టి మనకి అంత సంతృప్తి అనిపించదు. మనకేంటంటే ఖర్చు బాగా డబ్బులు ఖర్చు అవ్వాలి, మన యొక్క ఎనర్జీ కూడా బాగా ఖర్చు అయితే అప్పుడు మనకి సంతృప్తినిస్తున్నది. కాబట్టి ఈ రహస్యాన్ని తెలుసుకుంటే మీరు అద్భుతమైనటువంటి ఒక తపస్సు చేస్తూ పైకి వెళ్ళిపోతుంటారు. ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే మీకు ఎటువంటి ఖర్చు లేదు, కేవలం మనసు చింతన ద్వారా చేయండి అంటారు. అందువలన ఈ బీజావస్థ నుండి వచ్చి మధ్య కొంతకాలం ఉంటూ మళ్ళీ తనలోనే లయమైపోతున్నది. కాబట్టి ఇలాంటి విషయంలో అత్ర అంటే ఆ పరిస్థితుల్లో తత్ర అర్జున కా పరిదేవని ఎందుకు చోకిస్తావయ్యా, అసలు కారణం కూడా లేదు కదయ్యా అని చెబుతున్నారనమాట. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని ఎంత సింపుల్ గా చెప్తే అర్జునికి అర్థం కాలేదు కదా. ఓహో, నీకే కాదు అర్జున,
ఎవరికి అర్థం కాదు ఇది. ఎందుకు? ఇది ఒక అద్భుతమైనటువంటి విషయము. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః. ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః. ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి. శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి. శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి. శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి. శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఇప్పుడు దీన్ని ఎంత అద్భుతంగా చెప్పారంటే, అర్జున నువ్వు అర్థం చేసుకోలేదని నేనేమి బాధపడడం లేదు. ఎందుకు కృష్ణ అంటే, అర్జున ఇది అందరికీ అర్థమయ్యే విషయం కాదయ్యా, ఇది ఆశ్చర్యమైన విషయం. అందువలన నువ్వు ఆశ్చర్యంగా నన్ను చూడడము, నువ్వు అర్థం చేసుకోలేదని, అయ్యో రామ ఇంత కష్టపడి చెప్పానే అర్జునుడు అర్థం చేసుకోలేకపోతున్నాడని బాధపడట్లేదు. ఎందుకు? ఇది ఒక అద్భుతం కాబట్టి. ఇది అద్భుతమే. ఎందుకంటే సామాన్యంగా మన మార్కెట్లో చర్చించుకునే విషయం కాదు ఇది. ఇది రాజకీయ విషయమో వ్యాపార విషయమో కాదు. అందువలన హే అర్జున, దీన్ని ప్రతి ఒక్కరు చాలా మంది అద్భుతం అద్భుతం ఆశ్చర్యంగా చూస్తున్నారు. పశ్యతి అంటే ఒక ఆశ్చర్యంగా చూస్తున్నారు. మరి ఎంత ఆశ్చర్యం కాకపోతే మీరు ఒక విషయం చూడండి. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అలా ఒక నది తటాకం వద్ద ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. అయితే అక్కడ మొత్తం ఒక తుఫాన్లా వచ్చి వరదలతో నిండిపోయింది అనమాట ఆ నది తటాకం అంతా. అప్పుడు ఆయన అలాగా ధ్యానంలో సమాధిలోకి వెళ్ళిపోతే దానిపైన మట్టి కూడా కప్పేసింది అనమాట. కొంతకాలం కొన్ని రోజుల తర్వాత ఆ వరదలు తగ్గిపోయినాయి. అక్కడ ఉన్న రైతు నాగలు తీసుకుని వచ్చి పొలం దున్నుతున్నారు. అయితే నాగలికి ఉన్నటువంటి ఆ చివరి ఇనుము ఉంటుంది, సీత అంటారు దాన్ని, నాకు అంటే అక్కడ దున్నేదాన్ని, ఆ ఇనుముది దానికి ఆ భూమిని ఇలా గుచ్చుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక రాయిలాగా ఉన్నది ఇలా తగిలింది. తగిలితే దానికి రక్తం అంటింది అనమాట. వెంటనే ఆయన ఆపి ఆ మన్ను అలాగా వేరు చేశాడు. వేరు చేస్తే లోపల వ్యక్తి ఉన్నాడు, సమాధిలో ఉన్నాడు. అప్పుడు సమాధి నుంచి బయటకు వచ్చాడు ఆయన. ఇలా తెలుసుకున్నారు ఎవరు ఇలాగా సదాశివ బ్రహ్మేంద్ర. ఆ వ్యక్తి కొన్ని రోజులు అలాగా బయట తిరుగుతూ రేరే బ్రహ్మమయం జగత్, రేరే బ్రహ్మమయం జగత్, కేలత పిండాండే కేలతి బ్రహ్మాండే సర్వం బ్రహ్మమయం అని పాటలు పాడేవాడు ఆయన. అయితే చాలా మంది
వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మీ శిష్యుడు పిచ్చివాడు అయిపోయాడు అన్నారు. పిచ్చివాడు అయిపోయి మెంటల్గా పట్టింది, ఇలా తిరుగుతున్నాడంటే ఆ గురువు ఏమన్నాడో చూడండి. అవునయ్యా, ఆయనకి పట్టిన పిచ్చి నాకు పట్టలేదని నేను రోజు బాధపడుతున్నాను అన్నాడు గురువు. ఆయనకి పట్టిన పిచ్చి నాకు పట్టలేదని నేను బాధపడుతున్నాను అన్నాడు. అంటే మీకు అర్థం అవ్వాలి, నిత్యమైన బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి మా శిష్యుడిని చూసి నేను సంతోషంతో నా హృదయం నిండిపోయిందని అర్థం. అలాంటి వ్యక్తికి ఒకసారి అప్పుడు సుల్తాన్లు ఉండేవారు. ఆ వీధి నుండి వెళ్తుంటే, ఆ పక్క నుంచి వెళ్తుంటే, ఈయనకేమో అవధూత కాబట్టి బట్టలు గట్రా ఏమి లేవని ఆ సుల్తాను వీళ్ళని కోపంతో చెయ్యలు కట్ చేస్తారంట. చెయ్యి ఎక్కడ పడిపోయింది, ఈ సదాశివ బ్రహ్మేంద్ర యథావిధిగా వెళ్ళిపోతున్నాడు అనమాట. కొంత దూరం వెళ్ళేసరికి కొంతమంది భక్తులు, మహారాజ్ మహారాజ్ మీ చెయ్యి లేదు అన్నాడు. అవునా అన్నాడు. చెయ్యి లేదు. ఎవరో వేరే వాళ్ళు వెతికి వెళ్ళి ఎక్కడో పడి ఉన్నటువంటి చెయ్యిని తీసుకొచ్చారన్నమాట. దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, ఈ ఆశ్చర్యం అనేది ఎవరికి అర్థమవుతుంది అంటే, మీరు ఎవరైనా సరే ఒక జ్ఞానికి వారి యొక్క జ్ఞానమును కానీ వారి జీవన శైలి కానీ అర్థం కావాలంటే మీరు అదే స్థితిలో వెళ్తే తప్ప మీకు అర్థం కాదు. అందుకే మనం ఎప్పుడు కూడాను పై పైన చూసి మనము వాళ్ళకి జడ్జిమెంట్ ఇస్తుంటాం. వీళ్ళు ఇలాగ చేశారు, వాళ్ళు అలాగ చేశారు, అలాగ చెయ్యాలి కదా, జ్ఞానులు అంటే ఇలాగ ఉండాలి కదా, ఈ బుట్టలు ఇలాగ పెట్టుకోవాలి కదా, ఈ బట్టలు ఇలా కట్టుకోవాలి కదా. ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటి నియమాలు వాళ్ళకి పట్టవు కదా. అందుకే దీన్ని ఆశ్చర్యము అంటారు. ఏమంటారు? ఆశ్చర్యము. కాబట్టి ఈ ఆశ్చర్యాన్ని రేపు కొనసాగిద్దాం. ఈ ఆశ్చర్యం ఆనందాన్ని ఇలాగే మీరు కంటిన్యూ చేయండి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.